ఇది కనబడతలేదు. ఎటు పోయింది? ఏంది అవ్వ బాధపడుతున్నావు? ఏం చేయాలి బిడ్డ, మనమరు మనవరాళ్ళు గుర్తుకొత్తురు. నేను మంచిగా చూసుకుంటలేనా అవ్వ? నువ్వు మంచిగా చూసుకుంటున్నావు కొడుక, కన్న పేగాయే బుక్కడు తినుకుంటే ఏ ఆకిట్లా కూర్చున్నా మనసు అది వేరే నిమ్మలం ఉండు కొడుక. ఎంత మనసు తీసేసుకుందామన్నా గాని మనసు నిమ్మలం అయితే లేదు బిడ్డ. కొడుకులు కోడళ్ళు ఇండ్లు పిల్లలు మనవలు మనవరాళ్ళు అంతా అదే గుర్తుకొస్తుంది బిడ్డ. నన్ను చూలేసిరా కొడుక. అవ్వ నువ్వు ఎందుకు బాధపడతావే? ముగ్గురు కొడుకులు కోడలు బుక్కడంత భూమి పెడుతురా. వాళ్ళకు తల్లి అన్నది ఏందో విలువ తెలుస్తలేదే. తల్లి లేదేందో నాకు తెలుసు తల్లి విలువ అంటే. ఇలా నువ్వు వచ్చి నాకు 15 రోజులు ఇంటికాడ ఉన్నావంటే నాకు ఎంత గిలగిలి ఉన్నది. వాళ్ళకి అర్థమైతలేదే. నువ్వు బాధపడకు. నిన్ను వాళ్ళు వచ్చి తోలుకపోయేటట్టు నేను చేసిన. నువ్వు సప్పు చేయకు. వాళ్ళు వచ్చి నిన్ను బతిలాడి తోలుకపోతారు. కొడుక నాకు ఎంత ఓపిక పట్టుకుందామన్నా నాతోని అయితే లేదు బిడ్డ. నేను మెల్లగా మెల్లగా కూర్చుంటుకుంటా పోతా బిడ్డ. వాళ్ళని ఎప్పుడు చూడాలా అని పానం అంతా వెళ్ళిపోతుంది కొడుక. మెల్లమెల్లగా పోతా. నీకెందుకే అవ్వ? నేనున్నా కదా. వాళ్ళు రేపటి వరకు వచ్చి నేను దొరకపోయి చెప్తా. లేకుంటే నేను పోయి తోలేసేస్తా. బుక్కనంత బువ్వ తిని గోలేసుకుందిరా. ఏడు నేను లేనా? అంత మంచిగా చూసుకుంటలేనా? మైలా మెల్ల అవ్వ మంచిగా తినుకుంటుండే దానికి నీ అవ్వని బీప్ గోలు వేసుకున్నావు లేదా పొద్దున? నువ్వు ఇట్లా ఏడవకే. నువ్వు ఇంత నువ్వు రంజుతో ఉన్నాక ఎట్లానే మంచిగా చూసుకుంటావు అనుకుంటావు నన్ను చూసినా గానీ. మా అత్తమ్మ కనబడక 15 రోజులు అవుతుంది. ఎటు పోయిందో ఏమో, ఎందుకు గిట్లా చెప్పక చేయకపోయింది. దాసిపోయి అయినా 4-5 రోజులు అవుతుంది. ఎక్కడెక్కడ తిరుగుతాడో ఏడ వెతుకుతాడో. ఒకసారి ఫోన్ అనే చేద్దాం. హలో దాసు, ఎక్కడున్నావు? అత్తమ్మ ఏమన్నా దొరికిందా? తెలివని ఊర్లల్లా ఎన్ని రోజులను ఉంటావు దాసు? ఇంటికి రా, ఇక్కడనే ఎక్కడనో వెతుకుదాం. ఇప్పుడే ఇంట్లో పని అయింది. నేను అక్క దగ్గరకు పోయి అక్క నేను బావ ముగ్గురం కలిసి పోయి వెతుకుతాం. మళ్ళా ఇక్కడ దొరకకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసులు ఎంకులాడి తీసుకొస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వైతే ఇంటికి రా మొదలు. ఇక్కడ నాకు ఒక్కదానికి ఏం మనసు పడతలేదు దాసు. నువ్వు ఇంటికి రా. నాకు ఒక్కదానికి ఉండబుద్ధి అయితే లేదు. ఎన్ని రోజులని ఇంక అక్కడ ఉంటావు? సరే మరి ఉంటా. అక్క బాగా రాలేనా అక్క? ఇంకా రాలేదురా. ఎందుకు? కదా బాగా ఒక పని చూడమన్నాడు. మరి దానికోసం చెప్దామని వచ్చిన. ఇప్పుడు ఆయనకు పని మీద లేదురా ధ్యాస. వాళ్ళ అమ్మ కనబడకుండా పోయింది. ఆమె కోసమే ఎంకులాడుకుంటా ఎక్కడెక్కడికో తిరుగుతాండు. ఇంకా దొరకలేదా అక్క? ఏడ దొరికిందిరా? దొరకలేదు. ఇక్కడ మేం వెతుకుతాను. బావలేమో ఊర్లో పొంటి తిరుగుతారు. ఎక్కడున్నారో ఏమో కూడా తెలియదు. ఇప్పుడే ఫోన్ చేసి పెట్టేసిన. రేపెల్లుండి అత్త అన్నాడు. మరి అత్తడో రాడు చూడాలిగా. ఆడ 2 రోజులు ఈడ 2 రోజులు మంచిగానే ఉండేది కదా అక్క. అంత సడన్ గా చెప్పక చేయక ఎట్లా పోయింది అక్క? దానికి కారణం మేమేరా. ఆమె ఏ ఆస్తి పాస్తి సంపాదించలేదు. ఆమె తిండి దండగా అని ముగ్గురం కసురుకున్నాం. నా వంత వచ్చేసరికి నేను కసురుకున్నా, వాళ్ళంత వచ్చేసరికి వాళ్ళు కసురుకున్నారు. ఇంకో 4 రోజులు నా దగ్గర ఉన్నా మంచిగుండు. ఎటు పోకపోతుండే కావచ్చు. అయినా నా తొందరపాటు ఇక్కడ దాకా తీసుకొచ్చిందిరా. ఓ 2 రోజులు ఎక్కువ కాగానే పోవత్తలేదా నడుపుకోడికి ఇంటికి అని ఎటువంటి తటే మాట్లాడినా. ఇక్కడున్నా కూడా ఆమె బయటికి పోకపోతుండే కావచ్చు. నేను గసురుకున్నా అని చిన్నతనం చేసుకొని నడిపోళ్ళ ఇంటికి పోయింది. ఆమె గట్లనే మాట్లాడింది కావచ్చు. ఆడ నుంచి మా బావోళ్ళ ఇంటికి పోతే ఆయన కన్న తల్లని కూడా చూడకుండా కసురుకొని ఎటువంటి తటే మాట్లాడిందట. ఇక ఆమె మనసు మంచలేక చెప్పక చేయక ఎక్కడికో పోయింది. ఏడికి పోయింది కూడా తెలియదు. 15 రోజులు ఆ కంటి మీద నిద్ర పడతలేదు. నా నోటి దూలనే ఇక్కడ దాకా తీసుకొచ్చిందిరా. అదే నా కన్న తల్లి అయితే నేను ఇట్లనే ఎద్దునా?
నువ్వేం సంపాదించలేదు, ఏం ఇయ్యలేదని ఇంట్లోకి వెళ్ళకూడదురా. తల్లయితే ఒకటి, అత్తయితే ఒకటారా. ఎందుకో కోడళ్ళ ఇంటికి రాగానే కొమ్ములత్తాయి కావచ్చు. తల్లిని ఎంత మంచిగా చూసుకుంటామో అత్తను కూడా అంతే మంచిగా చూసుకోవచ్చు కదా. అత్తలు కూడా తన బిడ్డల్ని ఎంత మంచిగా చూసుకుంటారో కోడళ్ళని కూడా అత్తయ్య చూడొచ్చు కదా. చూడర్రా. ఎందుకు అనంటే అత్త కోడలు కాగానే ఒక కిరీటం వచ్చినట్టు చేస్తారు. మా అత్త కూడా ఒకప్పటి కోడలే కదా. వాళ్ళ అత్త ఆమె మీద ఎట్లా పెత్తనం చెలాయించిందో నా కోడల మీద కూడా నేను అట్లనే పెత్తనం చెలాయించాలని మా అత్తయ్య ఉత్తది. ఆమె కోడలే వచ్చింది కదా, ఎందుకు గింతగానం అజ్జెత్తుంది అని ఈ కోడళ్ళు కూడా ఆమెకు ఎక్కువ బిహేవ్ చేస్తారు. ఇక అంతకు మించి ఇద్దరి మధ్యలో ఏం ఉండదురా. అత్తకు మించి కోడలు, కోడలికి మించి అత్త. నువ్వంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వు ఎక్కువ అన్నట్టు ఒకరికంటే ఒకరు ప్రవర్తించుతారు. అదే అత్త కోడళ్ళు సమానం అని ఇద్దరు తల్లి బిడ్డలు లెక్క కలిసిందామని అనుకుంటే ఈ లొల్లులు కొట్లాటలే ఉండయిరా. నా మనసు ఏదో ఖరాబ్ చేసుకొని మా అత్తమ్మని గట్ల చూసినా గానీ ఇప్పుడు మా అత్తమ్మ దొరకాలే గానీ నా తల్లి కంటే ఎక్కువ చూసుకుంటారా. నిజంగా చెప్తున్నా. దేవుని దయతోటి ఆమె మంచిగా మళ్ళా క్షేమంగా ఇంటికి రావాలి. మంచిగా చూసుకుంటారా. కుంప వేసి ముసలిదైనా తుంకిందటవా? అరే నోట్లకు కూడా మాట రానియకరా. మా అత్తమ్మ గంత పిరికిది కాదు. మేము ఎన్ని మాటలన్నా మాతోటే కలిసి ఉన్నది కానీ ఏనాడు కూడా ఇంట్లోకెళ్ళి పోలేదు. ఆమెకెవరో ఏదో చెప్పిర్రురా, అందుకే ఆమె ఇల్లు ఇచ్చిపెట్టి వేయింది. ఆమె ఎడ్డి మురుకురాలరా. ఏనాడు కూడా కోడలని పల్లెత్తి మాట కూడా అనలేదు. మేము ఎన్ని తిట్టినా కూడా ఎన్నుకుంటా ఉన్నది కానీ ఒక్కరోజు కూడా రేషన్కి వచ్చి నన్ను ఎందుకు ఇట్లా అంటున్నావే అని అనలేదు. అంత మంచిదిరా మా అత్తమ్మ. అసొంటిది గిట్ల ఎందుకు పోయిందో నాకు అర్థమైతలేదు. సరే ఇవన్నీ ఎందుకు కానీ బాగా వచ్చినాక నువ్వు వచ్చిపోయినావని చెప్తారా. సరే వెళ్ళొస్తా. ఇప్పుడు ఏం చేసుడు? మా అక్క దగ్గరకు పోయి మా అత్తమ్మ నన్ను వెతకడానికి పోతా. మా అక్క దగ్గరకు పోతే మా అక్క ఏమంటదో, ఇంత లొల్లి పెడుతుందో ఏమో. ఏమన్నా అనుకోని నా తప్పు నేను తెలుసుకున్నా. ఈ లొల్లులు కొట్లాటలు ఏమద్దు. మా అత్తమ్మ దొరికినాక అత్తమ్మ, నేను, దాసు, అక్క, బావలు అందరం కలిసి ఒకటే కాడు ఉందామని చెప్తా. అత్తమ్మను మంచిగా చూసుకుందామని చెప్తా. ఈ వంతులు పెట్టుడు, ఆస్తులు లేవనుడు, పాస్తులు లేవనుడు ఇవేవి లొండలద్దు. అత్తమ్మ దొరికితే అంతే చాలు. పోయి నిదానంగానే మాట్లాడతా. ఆమె ఎన్నన్నా కూడా నేనేం మాటానా. పోయన్నత్త. ఏడుకోతున్నావు శంకరి? మా అవ్వ వారం 10 రోజుల నుంచి కనబడతలేదు. తిరిగని ఊరు లేదు, తిరిగని జాగలేదు, ఇటు పోయినా వెళ్తలేదు. ఆమె కోసమే వెతుకుదామని పోతున్నాం. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, నడుపు కొడుకు మంచిగా చూస్తాడు చెల్లె అని అన్నది. ముగ్గురు కొడుకులు మంచిగా కడిపిండి అన్నం పెట్టంగా మంచిగా చూడంగా కొడుకులు బదనం చేసినట్టు కాదు. ఈమె ఇట్లా ఒకడ దానికి ఏం రోగం పుట్టిందో ఏమైందో, దానికి గత్తరాని ఏడిపోయిందో ఏమో. మరి ఏ చుట్టాలు ఇండలకు పోయిందో దేవుడు అడుగురి. మంచిగా అందరి చుట్టాల ఇళ్ళలో తిరిగి వచ్చిన దానికి తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటికి అన్ని తిరిగి వచ్చేసింది అమ్మ. నేను తిరుగుతున్నా, మా తమ్ముళ్ళు తిరుగుతున్నారు, నా కొడుకు కూడా తిరుగుతున్నారు. అందరం రిటీం లేకుండా కాలు పట్టకుండా తిరుగుతున్నాం. ఎటు పోయింది ఏమో దొరకలేదు. చూసినమ్మ ఊరంతా ఆడిపోసుకుంటారు. వీళ్ళు మంచిగా చూడకనే వీళ్ళు అవ్వయిందని మేము మంచిగా చూడబడుతుంది. కడుపు నుండి వాళ్ళకు గోళీలు వీలీలు అన్ని పెట్టబడుతుంది. అయినా ఎటు పోయిందో. అయితే ఏమైంది అయిందానికి ఏమైంది కానీ ఇక మంచిగా దేవులాడు కచ్చుకోరు, మంచిగా చూడరు, ఇక బదనం కాకుర్రి. సరే చిన్నమ్మ ఇంకా ఇంటి దాకా పోయి చూసత్తిగా. అక్క అక్క భవాని, నేనే వద్దాం అనుకుంటాను నీ దగ్గరికి. నువ్వే వచ్చినవా? ఇక నువ్వేం అత్తవుతీ అక్క, అందుకే నేనే వచ్చిన. బావకు ఫోన్ చేసినావా? అత్తమ్మ జాడ ఏమన్నా దొరికిందట్నా? ఏమన్నా చెప్పిండా? ఇంత ముందు ఆయనే ఫోన్ చేసిండు. అత్తమ్మ జాడేం దొరకలేదంట. ఆడే ఉండి వెతుకుతా అంటాడు. ఎన్ని రోజులు అక్కడ ఉండి ఒక్కని వెతుకుతావు? సపరేట్ ఇంటికి రా అన్నా. లేదు రాను అన్నాడు. అవునా? దొరకలేదట్నా? ఈమె ఎటు పోయినట్టు ఏమైనట్టు నాకైతే ఏం అర్థమైతలేదు. నేను కూడా ఇంతకు ముందే దాస్కి ఫోన్ చేసిన. దాసుకు కూడా ఎక్కడేం దొరకలేదట, ఏ వివరాలు తెలియలేవట. ఏం చేసుడు అక్క? నాకైతే ఏం అర్థమైతలేదు. ఎట్లనే ఏం మనసులో పడతలేదు. అసలు ఇంతకేం ఎక్కడ పోయినట్టు ఏం మనసులో పడతలేదు. ఇందాక సుజాతకు వచ్చి మీ అత్తని ఇంట్లోకి వెళ్ళగొట్టిల్లట కదా, ముగ్గురు కొడుకులుండు కూడా ఎవరు అవ్వకు బుక్కడు బువ్వ పెట్టలేదని ఊరంతా అనుకుంటారు. నిజమేనా అని వచ్చి అడుగుతాందే.
నాకంత ఎట్లనో అనిపించింది. ఏం మాట్లాడతాను అక్క, ఇల్లు అన్నాక ఏదో ఒకటి రావా, మాట మాట అనుకోమా. మా అత్తగా చిన్నదానికే అలిగిపోయిందేటో, మా బాధలో మేము ఉంటే నువ్వేందక్క గిట్లా మాట్లాడతాను అని అనగానే వెళ్ళిపోయిందే. ఊళ్ళే అదొక ముచ్చట దొరికిందక్క. ఎవరన్నా బాగుపడుతుర్రంటే చాలు 4 మాటలని బాధ పెడతారు. ఏదన్నా ఇంట్లో ఏదైనా గొడవ అవుతుందంటే చాలు ఊరంతా అదే ముచ్చట పెట్టుకుంటది. అట్లా అలా నోర్లల్లా మన ఇల్లు పడ్డది. ఏం చేద్దాం, ఈ అత్తమ్మ గిట్లా చేస్తుందని అసలే అనుకోలే. మరి మనం పోయి వెతుకుదామనే. ఇద్దరం ఆడోళ్ళం ఎక్కడైనా వెతుకుతాం అక్క. ఆయన వెతక్కుంటా ఇంట్లో కూర్చుంటే ఇంకా మనసు నిమ్మలం అనిపించది. ఒక పని చేద్దాం, బావున్నాడేమో, బావ దగ్గరకు పోయి ముగ్గురం కలిసిపోదాంపా. సరేనే పద. ఆ తలుపులేసి రాపో. పడేటట్టున్నది, ఎక్కడ తిరుగుడు, ఏమని వెతుకుడు, ఎటు పోయిందో ఏమో మా అత్తమ్మ. పద పోదాం. మనం పోతానం గాని మరి బావ ఉన్నాడో ఎటున్నా పనికి పోయిండో. ఉంటాడు పా, ఈ టైంలో ఉంటాడు కదా ఇంటికాడనే. రాజు ఏడ తిరుగుతుర్రా? దొరికిందా నానమ్మ జాడ? ఇంకా దొరకలేదా? అరే ఇక్కడున్న నానమ్మని ఎత్తికి తీసుకొస్తాను, నీకు కారు కొనిస్తా. నీకు కారు కావాలంటే నానమ్మని వెతికి తీసుకురా. నేను కూడా వెతుకుతున్నాం, బాబాయిలు పిన్నులు అందరు ఎత్తుకుతురు. మేము అందరం లెంకులాడుతున్నాం రా. ఇడ మేము అంతా అదే పని మీద ఉన్నాం. నీకు కారు కావాలంటే నానమ్మని తీసుకొని రా. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తుంది. సరే ఉండు. ఎందుకున్నారా? ఏం లేదు, మా అమ్మని లెంకులాడుతున్నారా. పోయినప్పుడు లెంకులాడతారా, ఉన్నప్పుడు విలువ తెలియదు. తల్లి విలువ ఏందో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అరే నీకు తెలియదురా, మా అమ్మని మహారాణి లెక్క చూసుకున్నా. నా వంతు వచ్చినప్పుడు కడుపు నిండి అన్నం పెట్టిండ్రా. దానికి ఏది కావాలంటే చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, చేపలు అంటే చేపలు, జ్యూస్ కావాలంటే జ్యూసు, ఏది కావాలంటే అది ఇప్పించిండ్రా. అయినా నన్ను కాదానికి. అరే తల్లికి ఎవడన్నా వంతులు పెడతారా? దానికి ఎక్కడ శాతనై ఉండి అక్కడ బుక్కడి తింటా అంటే అడ పెట్టాలరా. ఏడైతే ముందురా, అన్న అయితే ఉంది, తమ్ముడైతే గింత బుక్కడి బువ్వనేనారా తల్లికి కరువైంది. దానికి ఎంత గింత అంత బువ్వ అయితే అయిపోయా. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా ఈ కొడుకు నీ వంతు, ఆ కొడుకు నా వంతు అన్నప్పుడు అన్న తల్లిదండ్రులు వంతులు పెట్టినారా? ఇప్పుడు మనకొచ్చే వరకే వంతులారా? తల్లికి వంతులు పెడతారా? దాని పానం ఏడుంటుందో ఏడబోతుందో. దానికి ఆకలి అయినప్పుడు కొంచెం అన్నం పెడితే చాలు, అయ్యో నాకు ఇక్కడ బువ దొరికింది కదా, ఇన్నే ఉంటా అంటది. దాని వంతులు పెట్టద్దురా తల్లిదండ్రులకి ఎప్పుడు. ముగ్గురు ఉన్నారు, ఏమెక్కర్రా, అది ఏడ్చుకుంటా గడగడ ఏడ్చుకుంటా పోయింది. అది కాదురా, నా ఇంట్లో కూడా ఆడదిక్కు లేదు కదరా. నేనే బయట పని చూసుకోవాలి, ఇంటి పని చూసుకోవాలి, వానికి పెట్టాలి. నేను అనుకోదు, నాకు ఎంత శ్రమ ఉంది నీకు తెలియదారా? తెలియనట్టుగా మాట్లాడతావు. ఆ సోయి ఉంటే ముందుగా ఉండేది ఉండే, అవ్వ యోక ముందు. అవ్వ నాతోటి నువ్వు బుక్కడంతా తినుకుంటుండే, అది అప్పుడు ఉండాలిరా సోయి, ఇప్పుడు కాదు అనేది ఉండరా. నాది పొరపాటు అయింది. ఏం పొరపాటు అయింది? అరే అవ్వకు బుక్కడు బువ్వ పెట్టని మీరేం కొడుకులరా? ఆస్తున్నది అనగానే ఓ అవ్వ అవ్వ అని ఎగబడుతుంది. ఇప్పుడు కనీసం మీరు అవ్వ గురించి అన్న చెప్తున్నారా? అరే ఆస్తి ఉన్నదని చెప్పింది నువ్వే, లేదని చెప్పింది నువ్వే. ఆస్తి కోసం కాదురా, ఇప్పుడు మా అవ్వని తోలు కసుకుంటానికి తిరుగుతున్నాం రా. మా అవ్వ జాడ కోసం తిరుగుతున్నాం రా. మాకు ఆస్తి కాదురా ముఖ్యం, మా అవ్వే ముఖ్యం రా. మా అవ్వ దొరికితే చాలరా మాకు. ఆస్తి లేకపోయినా మేము తిరుగుతున్నాం, మా తమ్ముడు తిరుగుతున్నాం, మా మరదలు తిరుగుతున్నాడు, అందరం తిరుగుతున్నాం రా. మేము ఆస్తి కాదురా, మా అవ్వనే ముఖ్యం ఇప్పుడు అందరికి. ఇప్పుడు వంతులు కాదురా, ఆమె ఏడు ఉంటే ఆడుండను రా. తమ్ముని ఇంటికాడ ఉన్నా సరే, నా ఇంటికాడ ఉన్నా సరే, ఎవ్వరి ఇంటికాడ ఉన్నా సరే రా, మేము ఆదుకుంటారు ఇప్పుడు మా అవ్వను. ఇప్పుడు ఆస్తి కాదురా మాకు ముఖ్యము. ఆ మాట మీద ఉండేది దొరుకుతాయి, మీరు ఎత్తుకురి. సరే నా కొడుకన్నా మా అవ్వని తీసుకొస్తే నా పైసలతో 1 లక్ష 2 లక్షలతో వాళ్ళు చిన్న కారణం కొనిస్తా పాపం. బండి అంటుండు. బండి కంటే కారు కొనిస్తేనే అందరం కలిసి చెట్టు పోయేది ఉంటే, వానికి కూడా కార్లు ఉండడం వానికి వెళ్ళి ఉంటుంది. అవో బాగా నక్కరది తక్క, ఇద్దరు ఏకమై ఏటో పోతున్నారు. ఇద్దరు లొల్లి పెట్టుకున్నట్టు ఉండేటోళ్ళు ఇప్పుడు అల్లం బెల్లం లెక్క కలిసిపోయారు. అంటే ఏంది సరే తను అనేది? మేము లొల్లులు పెట్టుకుంటున్నాం అని ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉండమంటావా? మేము కలిసి ఉంటే మీ కళ్ళు ఒరవయా? ఎప్పుడైనా మేము కలిసిపోయేటోళ్ళమే కదా, ఒక ఇంట్లోమేనే. కలిసిపోతే తప్పేముందిరా? కొట్టుకున్నామేమే, తిట్టుకున్నామేమే, మాకు మేము అవుతాం గాని మంది అవుతారా? మీ గురించి, మీ గొడవల గురించి ఊరంతా తెలుసు. అక్కనంటే చెల్లె కోపం వస్తుంది, ఏ చిత్రమో ఏమో.
నీకు అన్ని చిత్రంగానే కనబడతాయి. మేము మంచిగున్నా ఓర్వరు, చెడ్డ ఉన్నా ఓర్వరు. లొల్లి పెట్టుకుంటేనేమో నీ ఆరాలు నిన్ను గిట్లన్నది, ఆ ఆరాలు నిన్ను గిట్లన్నదని మాకే పుల్లలు పెడతారు. మంచిగుంటేనేమో అబ్బో విడ్డూరం అని మాటలు మాట్లాడతారు. మంచిగానే చెప్పినావు చెల్లె. లోకానికి కలిసి ఉన్నా కష్టమే, గొడవలు పెట్టుకున్నా కష్టమే. ఓర్వలేని జనాలు ఉన్నారు. దీన్ని చూస్తే అదే వాళ్ళకం అనిపిస్తుంది. ఓర్వలేక అన్ని మాట్లాడుతాంది ఇక్కడ ఎదురొచ్చి. కలిసి ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు లోకం. మీరు ఎట్లుంటే నాకేంది, మాట వరుసకి మందులు ఇచ్చిన పొర్రి. అబ్బో ఇవంతా అదైనట్టు నీ ఆరాలతోటి నువ్వు ఎన్ని రోజులు పెట్టుకున్నావో మాకు తెలియదా ఏంది? రాక అత్త మామతో పొట్టు లొల్లి పెట్టుకుంటది, ఏందో నిలబడి నీతులు చెప్తాంది. ఎవని తెలియనట్టు. అవుగాని అక్క, ఇంతకి బావ ఇంటికాడ ఉన్నాడంటవా? ఏమో జల్లి పోయి చూద్దాంపా. ఇవాళ ఎట్లనైనా అత్తమ్మని దొరకబట్టాలి మనం. సరే బాదా. అవ్వా నువ్వు బాధపడకే. నీకు ఆడికి పోతే ఇవ్వాలి అన్నం పెట్టరు. నువ్వు ఈయనే ఉండు, నీకు కావాల్సింది తీసుకొచ్చి నేను పెడతావు. నువ్వు అస్సలుగా బాధపడకు, సరేనా? అవ్వా తినే. చిన్నప్పుడు మా అవ్వ చచ్చిపోతే నన్ను మంచిగా చూసుకున్నావు, కడుపు నిండి అన్నం పెట్టినావు నాకు. నేను మర్చిపోతానే? నువ్వు బాధపడద్దు అట్లా. నీకన్నా నాకు ఎక్కువ ఎవరున్నారే? తిను నువ్వు, నీకు ఉన్న రోజులు ఉండు ఇక్కడ. నువ్వు బాధపడక అస్సలకే. తల్లి విలువ ఏందో నాకు తెలుసు. తల్లి లేనోనికి వాళ్ళకి తెలిసేస్తలేదు నీ విలువ. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకే. వాళ్ళే వస్తారు, వచ్చి బదిలాడు వాళ్ళే దొరకపోతారు. అదివరకు దాకా నువ్వు వీడుండు, నేను మంచిగా చూసుకుంటున్నా కదా. తిని ఒక గోలేసుకొని పడుకో కొద్దిసేపు. కొడుక కడుపు నుంచి కనుకున్నా నన్ను కన్న కొడుకుల కంటే ఎక్కువ చూసుకుంటున్నావు కొడుక. కన్నోళ్ళు నన్ను కాదనుకున్నారు, నేను ఎక్కడనో పడి సత్తా అనుకున్న కొడుక. నన్ను తెచ్చుకొని నన్ను ఎంతో ముద్దుగా చూసుకుంటా నాకు ఇక్కడ అన్నం పెడుతున్నావు కొడుక. నిన్ను కడుపుతోటి కనుకున్నా గాని. అవ్వా కంటనే తల్లి కాదే, కనకున్నా కన్న కొడుకునే. నువ్వు అట్లా బాధపడకు. హలో నరేష్, నీకు ఫోటో పంపించింది వాట్సాప్లో. ఒక 4-5 కలర్ జిరాక్స్ ఉంది మన సెంటర్ కాడ. ఆడ 2-3 చాలా అంటు పెడదాం రా. ఆచూకు చెప్పిన వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఏమైనా తగిన పారితోషికం పెడదాము. కరెక్టే కానీ పోలీస్ స్టేషన్లో పెడితే వేరే రకంగా ఉంటుంది రా. పోలీస్ స్టేషన్ వద్దురా, ఈ సెంటర్లో అంటే ఇస్తాం సరిపోద్ది. సరే నువ్వు జిరాక్స్ తీసి నాకు ఫోన్ చేయి. కలర్ జిరాక్స్ ఉంది. బాబా అత్తమ్మ దాడ ఏమన్నా తెలిసిందా? ఏం తెలియలేదురా. నేను ఇప్పటిదాకా వెతికి వచ్చిన. చిన్నోడు కూడా వెతకరాని జాగాలో వెతుకుతుండు. ఇప్పుడే ఫోన్ చేసిన, వాడు కూడా దొరకలే అని చెప్పిండు. తమ్ముళ్ళు ఎటు వేరు? మీ తమ్ముళ్ళు కూడా చెరో దిక్కు వెతకడానికి పోయిలు బావా. అత్తమ్మ కనబడంగానే ఫోన్ చేస్తా అన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. అంటే ఇంకా ఏం జాడ తెలియనట్టున్నది. ఎటు పోయిందో ఎక్కడుందో. ఇప్పుడే రాజన్ నచ్చిపోయిండు. మీరు మంచిగా చూసుకుంటే మీ అవ్వ ఇంట్లోకి ఎందుకు పోతుండే అనరా అని మాట్లాడినాడు. అసలు ఆ రాజన్న అనాలి, మీ అవ్వ మీద భూమి ఉన్నదని చెప్పింది ఆయననే, భూమి లేదని చెప్పింది ఆయననే. ఆ భూమి ఉన్నదని చెప్పుట్లనే కదా మనం మంచిగా చూసుకుందాం అనుకున్నాం. ఇన్ని రోజులు ఆమె మీద ఏ ఆస్తి లేదు. ఇప్పటికైనా మన బతుకులు బాగుపడతాయి, ఆమె మీద భూమి ఉన్నదని తెలిస్తే ఎంతో సంతోషపడ్డాం. అంతట్లనే ఇంత జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి? ఇప్పటికే వంతులు పెట్టుకొని చూసుకున్నారు, మంచిగా చూసుకుంటలేని ఊరంతా అనబట్టిరి. కొడుకులు మంచిగా చూసుకోకనే వాళ్ళ అవ్వ వెళ్ళిపోయిందని అనబట్టిరి. ఇప్పుడు కావాల్సింది మనకు ఆస్తులు పాస్తులు కాదు, మా అవ్వ దొరికినాక మంచిగా చూసుకోవాలి, ఊళ్ళో మంచి పేరు తెచ్చుకోవాలి మనం. బావా మున్పటి లెక్క మనం ఏం లొల్లులు కొట్లాటలు పెట్టుకుంటలేం కదా, ఇప్పుడు మంచిగానే ఉంటున్నాం కదా. అత్తమ్మ దొరికినాక కూడా మనం అందరం ఒకటే దగ్గర కలిసి ఉండి అత్తమ్మని మంచిగా చూసుకుందాం. అవునే బావాని, మంచిగా చెప్పినావు. ఇప్పటికైనా బావా అత్తమ్మ కనబడంగానే మంచిగా చూసుకున్నాం. ఇప్పటికే అవ్వకు బుక్కేడు బువ్వ పెట్టని కొడుకులు కోడన్లుగా మిగిలిపోయినాం. ఇక నుంచి అందరం ఒక దిక్కునే ఉందాం, మంచిగా కలిసి ఉందాం, మంచి పేరు తెచ్చుకుందాం, అత్తమ్మని మంచిగా చూసుకుందాం. ఇన్ని రోజులు అంటే ఏదో మనస్పర్ధలతోటి అందరం లొల్లులు పెట్టుకున్నాం, దూరంగా ఉన్నాం. ఇప్పుడు అట్లా కాదు బావా, అందరం ఒకటే దగ్గర ఉండి అత్తమ్మని మంచిగా చూసుకుందాం. ముందైతే అత్తమ్మ ఎక్కడుందో లెంకులాడదాం పారి. మరి
భవనక్క మీ అత్త కోసం ఎక్కడ పెడతారు ఎక్కడెక్కడా ఇందాక రాజన్న వాళ్ళ ఇంటికి పని కోసం పోయినప్పుడు అక్కనే ఉంది ముసలి. నిజమా? అరే ఇప్పుడే రాజన్న వచ్చి వెతుకురా మీ అమ్మ దొరుకుతుంది లేదని చెప్పిండు, వెతుకుమని చెప్పిండు. వానింటి కాడ ఎట్లా పెట్టుకుంటాడు? ఇప్పుడు ఆన్నే ఉందన్న ముసలి, చూసిరా పోరు. ఇంకా ఏమో నాకు వీరి మాటలు నమ్మబుద్ధి అయితే లేదు. లేదు బావా, వానికేం అవసరం అని వాడు అబద్ధం చెప్తాడు. ఆ రాజన్న ఇప్పుడే ఇంతకు ముందు ఇంటికి వచ్చి మీ అవ్వ కోసం లెంకులాడుర్రి, మీరు మీ అవ్వని చక్కగా చూసుకోకపోతేనే ఇంట్లో నుంచి వేయిందని రేసం వచ్చే మాటలు మాట్లాడిపోయింది అన్నావు. ఆ ఇంట్లోనే పెట్టుకొని ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నట్టు? నాకెందుకో కావాలనే చెప్తాండా. ఆ రాజన్న విన్ని అనుమానం ఉన్నది. ఇదంతా ఎందుకు బావా, పోయి వాళ్ళ ఇంటికాడ వెళ్తుంది కదా. శంకరాన్న ఎటు పోతున్నావే? ఈ రాజన్న ఇంటికి పోతుంది తమ్మి. వాడు మా అమ్మని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని ఊరంతా ఎత్తికిపిస్తుండు. 4-5 రోజులే. అయ్యో అవునా? వాడు ఇంతకు ముందు వచ్చి అరే మీ అమ్మ దొరుకుతుంది ఎంకులాడురా అని చెప్పిండు. వాని ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని పిచ్చర్ని చెప్తున్నాడు. మొత్తం మీద వాని సంగతి చెప్తామని పోతున్నా. అవును, అసలు ఆయన గిట్లెందుకు చేసిండు? మా అత్తమ్మని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? మా బావును దాసు వేరే ఊరికి పోయి వెతుకుతారు. 4-5 రోజులే వేరే ఊర్లో పొంటి వెతకబట్టి అక్కడ ఉన్నదని తెలిసి మేమే తీసుకొద్దామని పోతున్నాం. అసలు ఇదంతా ఆయన కావాలనే చేస్తాడు బావా. మన అత్తమ్మని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఊర్లో మన పరువు పోవాలని చూస్తాడు. అంటే ఊరంతా మనది ఇజ్జత్ పోవాలి, మన మాటలు పోవాలి, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం ప్రచారం చేస్తాడు. మన గురించి ఇంత చెడుగా ఎందుకు చేస్తాడు? ఇంటే వాళ్ళ సంగతి చెప్దాంపా. 4 రోజుల నుంచి ఆనే కనబడుతుంది, మీకు ఇంకా తెలియదా? అదే తమ్మి, అందుకే పోతున్నాం. రే రాజుగా, రే రాజుగా బయటకు రారా. నిన్నే రాజుగా. రే ఏంద్రా ఏమో బాగా అప్లోడ్ కదా పిలిచినట్టు పిలుస్తున్నావు ఏంద్రా? మర్యాద లేదా కొంచెమన్నా? నీకేంద్రా మర్యాద ఇచ్చేది? మర్యాద ఓడగొట్టుకున్నావు నువ్వు. నేనా? నేనేం ఓడగొట్టుకున్నా? కోసం ఇంత కుట్ర తెలియదు. ఓడగొట్టుకున్నారా? 15 రోజుల నుంచి మా అమ్మ ఇంట్లో పెట్టుకుని లేదు అని మమ్మల్ని ఊరు తిప్పుతాను మొత్తం. ఇప్పుడు వచ్చిందా సోయి తల్లి మీద? సిగ్గునా నీకేమన్నా? అరే మళ్ళా మాట్లాడుతున్నావు. ఎట్లా వస్తుందిరా అవ్వ? 15 రోజుల నుంచి లేని వచ్చినాది రావని. నువ్వే రారా 15 రోజుల నుంచి వెతుకురా తిరుగురా దొరుకుతాడు నీ ఇంట్లో పెట్టుకుని వారు చెప్తారా? ఇప్పుడు వచ్చిందా? 15 ఎకరాల భూమి ఉన్నది అన్నప్పుడు సోయి వచ్చింది. 15 ఎకరాల భూమి లేదని నువ్వే చెప్తావారా? మళ్ళా 15 ఎకరాల భూమి. భూమి లేకపోయినా మా అమ్మని కావాలని అప్పుడే చెప్పి నీకు ఇంత ముందే. మళ్ళా 15 ఎకరాలు ఏంద్రా? ఆ తెలివితోటి బతుకురి, ఆ తెలివితోటి బతుకురి. ఫస్ట్ మా అమ్మని అయినా మా అత్తమ్మని మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చుకున్నావు? మా దాంట్లో మాకు భూమి తగాదాలు పెట్టి ఉన్న భూమి అంతా నువ్వు కొట్టద్దామని ప్లాన్ చేసినావా? భూ తగాదాలు పుట్టించి మా దాంట్లో మాకు ఆశలు పెట్టించినావు. ఎందుకు ఇదంతా చేసినావు? మేము కలిసిండు నీకు ఇష్టం లేదా? మా అత్తమ్మ ఎందుకు నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు? మేము చచ్చినాం అనుకున్నావా? అబ్బా ఏం యాక్టింగ్ చేస్తారు? భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు యాక్టింగ్ చేసి బుక్కడంతా బువ్వ పెట్టు బిడ్డ అని అంటే ఇంతకే ఇద్దరు కలిసి గంటేసారు. అది ఏడ్చుకుంటా నడుపుకోవడం ఇంటికి అయింది. అయినా బువ్వ పెట్టినా పెట్టకపోయినా మాళ్ళ మేము చూసుకుంటాం. మా అత్తను సాదుకున్నా సంపుకున్నా అది మా ఇష్టం. మధ్యలో నువ్వెవరు ఇదంతా చేయడానికి? నీకేం అవసరం? లేని భూమి ఉందని చెప్పినావు, పైసలు ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర తీసుకున్నావు, మళ్ళీ భూమి లేదని చెప్పినావు, మా అత్తను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. అంటే ఊళ్ళో అందరి ముందట మా ఇజ్జత్ మనం పోవాలనే కదా ఇదంతా చేసినావు. అసలు నీకేం అవసరం ఇదంతా చేయడానికి? అత్తమ్మ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆస్తి అనగానే అత్తమ్మ గుర్తుకొచ్చింది. బిడ్డ బుక్కడంత బువ్వయ్య అని ఇంటికి వస్తే బువ్వలేదేం లేదు, పెద్ద కొడుకు ఇంటికి పోని మెడలు పెట్టి నువ్వు ఎత్తావు. డబ్బులు తీసుకున్నా అంటారు. నేనేం ఉత్తగా తీసుకోలే. మీ గుణాలు ఎట్లున్నాయి తెలుసుకుందామని తీసుకున్నది అప్పగాని నా అవసరానికి ఏం తీసుకోలే. నడిపోడు గంటెత్తే పెద్ద కొడుకు ఇంటికి అయింది. పెద్ద కొడుకు ఇంటికి పోయి బుక్కడంతా తింటా అని ఇట్లా పల్లెం పెట్టుకుంటే తీసి గుంజుకుంటే కదరా? ఏమన్నా ఉన్నదా? తల్లి విలువ నీకేమన్నా తెలుసా? తినే పల్లెం తీసుకున్నావు, ఇంకా పెద్ద మాట్లాడుతున్నావు. అరే నువ్వు ఎంత ఏం చేసినా అవ్వని పంపించరా నేను మీ అంబడ. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. అది కాదురా, మా అవ్వ పొన్న భూమి లేదన్నా గానీ 15 రోజుల నుంచి మా తమ్ముళ్ళు మా మరదన్లు నేను మా కొడుకు కూడా ఎత్తుతుండ్రా. మీరు దయచేసి మా అమ్మని విలువరా. ఇప్పుడన్నా కొద్దిగా తెలిసేది నా అవ్వ విలువ ఏందో. మా అత్తమ్మని మేము మా ఎంబడి తీసుకోవతాం, దయచేసి విలువరి.
సరే. మాకు ఏ ఆస్తులు వద్దు, మా అత్తమే కావాలి. అబ్బా మెల్ల అత్తమ్మ మమ్మల్ని క్షమించు, మాది తప్పైంది. ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకుంటాం, మనం అందరం కలిసి ఒకటే దగ్గర ఉంటాం. ఏడవకత్తమ్మ. అత్తమ్మ ఇక నుంచి నువ్వెవ్వరి ఇంట్లో ఉండకు, మన ఇంటికి మనం పోదాంపా. మాకు ఏ ఆస్తి వద్దు, నువ్వు ఉంటే చాలు. నీకు టైం టు టైం అన్నం వండి పెడతాం, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటాం. ఇంటికి పోదాం పద అత్తమ్మ. అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటా. మా గురించి ఆలోచించేదానివి, పెద్ద దిక్కు నువ్వు లేకుండా మేము ఎట్లుంటాం అత్తమ్మ. అవునా, నాకు తప్పైంది, నాకు క్షమించే. తినే పళ్ళెం గుంజుకొని పడే పక్కకు పెట్టింది, నన్ను క్షమించవ్వా. నా బుద్ధి గట్టిది అట్లా చేసిండే, నన్ను క్షమించవ్వా. ఏదో తెలిసి తెలియక చేసినవ్వా. మన ఇంటికి పోదాం పావ్వా. కొడుక మీరు నేను బరువైనా నేను బయటకు వచ్చిన, మీకు నన్ను అద్దనుకున్నావు కదా బిడ్డ, చాలు. ఏదో కన్న కడుపుకు నాకు ఆపచ్చని అనిపించి అయ్యో నా పిల్లలు కనబడితే మంచిగుండు అని అనుకున్నారా? నువ్వు కనబడ్డు, కోడళ్ళు కనబడ్డు, చాలు బిడ్డ. నేను ఏడికి రాను. చిన్న కొడుకు నడుపు కొడుకు రాలేదు, చాలు. వచ్చిన వాళ్ళని చూసినా ఈడికే సంతోషం. మీరు ఎట్లా వచ్చిన వాళ్ళు గట్ల పోండి బిడ్డ, నేను రాను. గట్లా అంటే ఎట్లా నువ్వు? రాను బిడ్డ, మీరు అన్నయ్య మాత్రం నీ కొడుకులు పిచ్చోళ్ళే లెక్క ఊర్లో పొండి తిరుగుతారు, నువ్వు ఎక్కడున్నావో తెలియక. రా అత్తమ్మ, మన ఇంటికి మనం పోదాం. అత్తమ్మ నేను రాను బిడ్డ, నేను పోవా అత్తమ్మ నేను రాను. పోవా రాయే. నేను రాను బిడ్డ, నేను ఇన్నే ఉంటా. అత్తమ్మ మా మాట వినత్తమ్మ, మన ఇంటికి పోదాం రా అత్తమ్మ. ఒరేయ్, మా అవ్వకి ఏ మాయ మాటలు చెప్పినవురా? మాకు దూరం చెప్తున్నావు కదరా మా అవ్వను. నువ్వేం చెప్పినావో ఏం చేసినావో. అరే నేనేం మాయ మాటలు కాదురా, అవ్వకు నేను ప్రేమ చూపించిర్రా, అది మీరు చూపించలే. దానికి అధికారం అయింది ప్రేమ. దానికి నేనేం చెప్తారా? మీకు మీద ప్రేమ ఉంటే అదే వచ్చు. మీ మీద ప్రేమ చచ్చిపోయింది మీరు అన్న మాటలకో ఏదో. మీకు అవ్వ మీద ప్రేమ ఉంటే బదలాడో బామాడో తోలుకపోరి, నేను అద్దా అంటాను. దానికి నేనేం చెప్తారా? బావా తప్పు మనదే, ఆయనతో ఏం మాట్లాడకూరి, ఇంటికి పోదాం పారి. సరే పా బావ, మీ తమ్ముళ్ళు వచ్చినాక వద్దాం, అత్తమ్మని తీసుకొని పోదాం. సరే. అరే ఇప్పుడే కాదురా, ఈ జన్మలో కూడా మీ ఇంటికి రాదు. నేను అట్లా చెప్తా.